హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మాగాయ పచ్చడి అయితే పడుతున్నానండి. ఫస్ట్ టైం పడుతున్నాను. ఇక్కడైతే మామిడికాయలు అయితే తీసుకొచ్చానండి. ఇవైతే 5 కాయలండి. ఇవి పెద్ద రసాలండి. ఇవైతే తీసుకొచ్చాను. మాగాయ పచ్చడికి ఏంటంటే చిక్కు తీయాలి కదా. ఇదైతే మొత్తం అయితే తీసేసానండి, పై పొట్టంతా. వీటిని సన్నగా కోసేసుకొని ఎండలో అయితే ఆరబెట్టానండి. అంటే ఎక్కువేం లేదులేండి, ఇంకో రకంగా అయితే చేయొచ్చు. నేనేంటంటే 5 కాయలే కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం పడుతున్నానండి. నేను కొంచెం కొంతమందిని అడిగి తెలుసుకొని అయితే పడుతున్నాను. బయట వేరే వాళ్ళ చేత పట్టేయడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నాను. మరి ఎలా వచ్చిద్దో ఏమో. ఇక్కడైతే ఆవాలు మెంతులు అయితే కట్ చేసుకొని వేపేసానండి. చిన్నులపాయలు అయితే పొట్టు తీసి పెట్టాను. ఇదైతే వేరుశనగ నూనె అండి. అదైతే ఒక 1/2 kg అయితే తీసుకున్నాను. ఇక్కడ ముక్కలు కొంచెం అయితే ఆరినాయండి. ఇక్కడ ఉప్పు కారం అయితే కలుపుతున్నాను. చెప్పాను కదా, నాకు తెలీదు. నేనైతే కనుక్కొని అయితే ఒక 3-4 అయితే కనుక్కున్నాను. వాళ్ళు చెప్పిన విధంగా అయితే ఉప్పు కారం అయితే వేసుకొని కలుపుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకొని ఇదైతే ఇందాకలా ఆవు పిండను మెంతిపిండి అండి మొత్తం కలిపి మిక్సీ పట్టేసాను మెత్తగా. ఇదైతే కంపల్సరీ వేయాలని అయితే చెప్పారండి. ఇదైతే వేస్తున్నాను. ఇవంతా బాగా ముక్కకు పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత తాలింపు అయితే పెట్టమని చెప్పారండి. తాలింపు అయితే పెడతాను, చూపిస్తాను అది కూడా. ఇక్కడైతే ఇదంతా వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి. మామూలుగా కూడా పట్టొచ్చండి. 2-3 విధాలుగా పెడతారు కదా, అట్లా. నేను ఎక్కువ పచ్చడి కాదులే అని చెప్పి ఈ విధంగా అయితే పెడుతున్నాను. ఈ విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ చేయాలండి. కారం అయితే కొత్త కారం అండి, అందుకని అంత కలర్ఫుల్గా ఉంది, ఎర్రగా. మొన్న మిరపకాయలు తీసుకొచ్చానని వీడియోలో చూపించాను కదండి, షార్ట్ వీడియోలో పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా పెట్టానండి. అదేనండి ఆ కారమే. ఇది కారం అయితే పట్టించేసాను. కారం చూసారా ఎంత ఎర్రగా ఉందో. బయట కొనుక్కొచ్చింది ఏం కాదండి, ఇంట్లో కాయలు కొని పట్టించిన కారమే. ఈ విధంగా అయితే కలిపేసి పక్కన పెట్టేసాను ఒక 10 నిమిషాలు, అదంతా ముక్కకు పట్టేలాగా. 1/2 kg నూనె అని చెప్పాను కదండి, 1/2 kg అయితే తీసుకున్నాను. తాలింపు అయితే పెట్టేస్తానండి. మామూలుగా అంటే నేను తెలుసుకున్న దాన్ని బట్టి అయితే తాలింపు అయితే పెట్టాలంట. అంటే తిరగమాత గింజలు వేయకుండా అయితే తాలింపు పెట్టమని అయితే చెప్పారు. ఇక్కడ మిక్స్ చేశానని చెప్పాను కదా, ఆవాలు మెంతులండి. ఆవు పిండి అయితే 2 స్పూన్లు అయితే వేయమని చెప్పారు. మెంతులు అయితే ఒక 40 గ్రాములు అయితే వేయమని చెప్పారండి. అట్లా అయితే కలుపుతున్నాను. నేను ఫస్ట్ టైం అండి, ఇంతవరకు నేను పచ్చళ్ళు ఎప్పుడు పెట్టలేదు. అయితే తడైతే ఏం తగలకూడదంటండి. ఏమి తడి లేకుండా పొడిగా ఉండాలంట. మనం కలిపే గిన్నె కానీ మన చెయ్యి కానీ ఏదైనా సరే పొడిగా ఉండాలంట. కలపడం సింపుల్గానే ఉంది కానీ కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టాలంటండి. అందుకని చెప్పేసి ఫస్ట్ టైం కదా, నేను అట్లా పెడుతున్నాను. ఎట్లా వండిద్దో ఏమో నాకైతే తెలియదండి. నేనైతే చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏంటనేది మీకు. ఇదైతే కలిపేసేసి తాలింపు అయితే పెడతానండి. కూర అయితే వండాలండి. ఈరోజు అయితే దోసకాయ పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను. అదైతే వండుతాను, చూపిస్తాను మీకు కూడా. కారం చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, రెడ్ కలర్లో ఉందండి. ఇది మొన్న పట్టించుకొచ్చానండి. అదైతే ఏం వీడియో తీయలేదు. తీసుకున్నాను కదా, అవేనండి. ఇంకోటి ఏంటంటే గుడి దగ్గర అయితే ఆరాధన కార్యక్రమం అయితే మొదలైందండి. ఇక్కడ కళ్యాణం అయిపోయే వరకు అయితే ఆరాధన కార్యక్రమం అయితే చేస్తారు. మొన్న చూపించాను కదండి మీకు, వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, షార్ట్ వీడియోస్. కళ్యాణం అయ్యి అభిషేకం అయితే తీయలేదండి నేను. మిగతా అయితే పెడుతున్నాను. 5 రోజులు అయితే జరిగిద్దండి. భజన అవన్నీ అయితే జరుగుతాయి. తీసిన వరకు అయితే పెడతానండి వీడియోస్, చూడండి మీరు కూడా. ఇక్కడైతే 1/2 kg ఆయిల్ తీసుకున్నాను కదా, దాంట్లోకి అయితే ఆవాలు అయితే వేసానండి. ఏంటంటే ఈ మాగాయ కదండి, దీనికైతే ఖచ్చితంగా ఆవాలు అయితే వేయాలంట. అందుకని చెప్పేసి ఆవాలు అయితే వేసాను. ఆవాలు, ఎండుమిరపకాయలు వేసానండి. అవైతే బాగా వేగనిచ్చిన తర్వాత చిన్నులపాయలు వేసేసి బాగా వేగనిచ్చిన తర్వాత ఈ నూనె అనేది దాంట్లో పోసి మిక్స్ చేయాలంట. ఇదేంటంటే ఈరోజు పెడుతున్నాం కదా, ఒక బకెట్లో కానీ దేంట్లో అన్న పెడితే మళ్ళీ రేపు అదే టైంకి అయితే కలపాలంటండి. 2 రోజులు అట్లా కలిపి పెట్టాలంట. అలా అయితే కలపాలి. ఇక్కడైతే చూసారా ఇంత ఆయిల్. ఇది పోసిన తర్వాత ఎట్లా ఉందో చూపిస్తాను మీకు కూడా. ఆయిల్ అయితే నేనైతే ఎక్కువ ఇద్దానని అనుకుంటున్నానండి.
మరి సరిపోయిద్దో లేదో తెలీదు. 1/2 కేజీ ఆయిల్ కదా, నాకేమో కొంచెం లాగా అనిపించినాయి ముక్కలు. చూద్దాము ఎట్లా వండిద్ది ఏంటనేది. ఇంకా చిన్నపాయలు అయితే వేగినాయండి. ఇంకొక నిమిషం ఉంచేసి తీసేస్తాను. ఇంక ఇక్కడ పచ్చట్లో అయితే వేస్తున్నానండి నూనె. చూడండి ఒకసారి, అంత ఆయిల్ అని చెప్పాను కదండి, 1/2 కేజీ పోసినా కూడా ఇంకా సరిపోలేదు. చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇదైతే కలిపేసి బకెట్లోకి అయితే తీసేసానండి. నా దగ్గర జాడీలు అయితే లేవు. ఇంకా అది బకెట్లో పెట్టేసిన తర్వాత ఇంకా కందిపప్పు అండి. ఇంక ఇవి కడిగేసి దోసకాయ టమాటా అయితే వేసేసి కుక్కర్లో అయితే పెడతానండి. ఈరోజు కూర అయితే ఇదే. ఇంకా మొన్న మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళాను కదండి, వీడియోస్ పెట్టాను. చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. నేను వీడియోస్ పెడుతున్నాను, చూస్తున్నారండి, కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అండి, ఎంత కష్టపడి పెడుతున్నాను కదా, కొంచెం లైక్ అన్నా కొట్టండి. ఇంక ఇక్కడైతే టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నానండి. దోసకాయ అయితే ఒకటి చేదైపోయిందండి. ఇంకోటి అయితే ఉంటే అదైతే కోసాను. ఇంకా 2 అయితే తీసుకొచ్చారు మా వారు. ఒకటైతే చేదైపోయింది, అసలు అట్లా కట్ చేయగానే చేదైపోయిందండి. ఇంకోటి అయితే కోసేసాను. 2 దోసకాయ ఉంటే అదైతే కోసానండి. కొంచెం చింతపండు అండి, ఎందుకంటే దోసకాయ వేస్తున్నాం కదా, టమాటా దోసకాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం అయితే సరిపోద్ది. ఇంక ఇక్కడైతే పచ్చిమిరపకాయలు 2. అందరికీ వచ్చిద్దిలేండి, పప్పు ఈజీయే కదా పప్పు చేయటం. ఇంకెవరైనా రాని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి. ఇంకా అందరూ చేస్తారు, ఎందుకంటే నార్మల్గానే ఉండిద్ది కదా. ఎందుకంటే ఇప్పుడు కుక్కర్లు వచ్చినాయి కదండి, ఇంకా తేలిగ్గా అయిపోతుంది. అన్నీ వేసేసి పెడితే అదే ఉడికిపోయిద్ది కదా అట్లా. ఇంకా టమాటాలు అయితే 4 అయితే తీసుకున్నానండి. ఒక దోసకాయ, 4 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ అండి. తాలింపుకి కాకుండా మామూలుగా దీంట్లో వేయటానికండి. అట్లా అయితే టేస్ట్ బాగుండిద్ది, నేనైతే అట్లాగే వేస్తాను. ఇంక ఇక్కడైతే పప్పు అయితే పెట్టేశాను. ఇంకా గుళ్ళో పూలు గుచ్చడానికి అయితే వెళ్ళాలండి. ఇంకా పూజలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా, బంతిపూలు అయితే వస్తాయని చెప్పారు. పొద్దునైతే అభిషేకాలు అయితే జరిగినాయండి. ఇంక మధ్యాహ్నం అయితే పూలు అయితే గుచ్చడానికి అయితే వెళ్ళాలి. బంతిపూలు తీసుకొస్తారండి. ఇంకా అవన్నీ గుచ్చి రేపు కళ్యాణం కదా, ఇంకా అవన్నీ అయితే వేయాలి. వీడియో కొంచెం లేట్ అయిందండి. ఇది ముందు కళ్యాణం వీడియోస్ అయితే పెట్టాను, ఇంకా ఇదైతే తర్వాత పెడదామని చెప్పి అట్లా ఉంచానండి. ఇంక ఇప్పుడైతే ఇదైతే పెడుతున్నాను. ఇంకా పూలు గుచ్చడానికి అయితే వెళ్తానండి. ఇంక వీడియో తీస్తే పెడతాను, లేకపోతే లేదండి. ఇంకా అంటే అందరూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి కొంతమందికి ఇష్టం ఉండిద్ది, ఉండకపోవచ్చు కదా, అందుకని చెప్పండి. ఇంక ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేశాను. పప్పు అయితే ఉడికిందండి. ఇంక ఇది ఎనిపేసి తాలింపు అయితే పెట్టేస్తాను. నేనైతే ఇంక ఈరోజు కళ్ళుప్పు అయితే వేయలేదండి, సాల్ట్ అయితే వేసేసి ఎనిపేశాను. పప్పు ఏంటో కానీ దోసకాయ వేయటం వల్ల ఏమో కానీ అమ్మటి అయితే ఉడికిందండి త్వరగా. ఇంకా అదైతే మెనిపేసి తాలింపు అయితే పెట్టేశాను. ఇక్కడ తాలింపు కోసం అయితే పెట్టుకున్నానండి. మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉంటున్నాయో నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను పచ్చడి పెట్టానని చెప్పాను కదండి, అదైతే ఎలా వచ్చిందో ఏంటనేది మీకైతే తప్పకుండా చెప్తానండి. ఇంక ఇక్కడ పప్పులోకి అయితే చిన్నులపాయలు అవి అయితే వేసుకొని, మీకు తెలిసిందే కదా, నేనైతే పప్పు తాలింపు అయితే ఈ విధంగా అయితే పెడతానండి. కొంతమంది చిన్నులపాయ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే చిన్నులపాయ లేకుండా అయితే తాలింపు అయితే పెట్టుకోవచ్చండి. తాలింపు అయితే పెట్టేసి వేసేసానండి. మా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారండి. చాతుర్య కొంచెం సేపు గుడి దగ్గరికి అయితే వస్తానంది. ఇంక పిల్లల్ని చాతుర్యాన్ని తీసుకుని అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తానండి నేను. ఇంక ఇంట్లో పని, గుళ్ళో పని అట్లా అయితే చేసుకుంటున్నాను. నేనేంటంటే కొత్తిమీర కొంచెం ముందైతే వేసానండి, మొత్తం లాస్ట్లో వేస్తే పిల్లలు తినట్లేదు, అందుకని చెప్పి కొంచెం అయితే వేసి మిగతా తర్వాత అయితే వేసాను. పప్పు వేసి ఒక 5 నిమిషాలు అయితే అట్లా ఉడకనివ్వాలండి, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడం కోసం. పప్పు తాలింపు వేసిన తర్వాత పచ్చివాసన అనేది లేకుండా ఉండాలంటే కొంచెం సేపు అయితే ఉండనివ్వాలండి అట్లా. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చివరి వరకు చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.